అలాగే మిస్ అయిన పాట ఉందండి మీకు? ఇది పలక్క బాగలేదు ఇది అని బ్లాటెంట్ గా ఇంకొక రైటర్ చేత రాయించుకునే సందర్భం ఉందా? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఫెయిల్ అయ్యి నేను రాసింది వాళ్ళకి నచ్చలేదండి. నేను ఫెయిల్ అయ్యానా లేదా అనేది ప్రేక్షకుల ముందుకు వస్తేనే కదా తెలిసేది. నేను రాసింది వాళ్ళకి నచ్చలేదు. చాలాసార్లు జరిగింది. నాకే కాదు, అందరికీ జరుగుతుంది. అందరికీ జరుగుతుంది. చంద్రబోస్కి తక్కువేమో అనుకుంటున్నాను సార్, అంటే నాకున్న అనుభవంలో. అవునా? నేను నేను రాసిన పాట నచ్చక ఆయన చేత రాయించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన రాసిన పాట నచ్చక నా చేత రాయించిన సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న రచయితకి ఒక పెద్ద రచయితకి మధ్య కూడా ఈ సంఘటనలు జరుగుతాయి. ఆఫ్ కోర్స్. అది ఎందుకు జరుగుతుంది అంటే అప్పటి దర్శకుల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అంతే. సమకాలీన పరిస్థితులు, అప్పటి పరిస్థితులు, కాలమాన స్థితిగతులు, దేశ కాలమాన పాత్రలు అంటారు. బాగుంది. మీరు అప్పుడప్పుడు మీరు చాలా ప్రతి దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. నేను స్టేజ్ మీద ఎక్కిన మీరు మాట్లాడింది భీమవరం మిరపకాయలు, భీమవరం మెరుపు తీగలు, ఆ మాటలన్నీ చాలా బ్యాలెన్స్ తో మాట్లాడతారు. కానీ ఒక్కొక్కసారి చాలా గట్టిగా స్వీపింగ్ స్టేట్మెంట్స్, ఆ మధ్య ఏదో బాగా దుమారం లేపే మీ మాటలన్నీ అగ్గి రాజేసి అసలు వైల్డ్ ఫైర్ దావానం లాగా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అంశంలో రాజీ పడని లక్షణం ఉంటది కదండి. అలా నా జీవితంలో నేను భారతీయత, జాతీయత అన్న అంశాల మీద రాజీ పడే అవకాశం లేదు. ఎందుకంటే నా పునాదులు అవి. మరి నేను నా విద్యాభ్యాసం, ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిన సందర్భాలు కానీ, ఇంట్లో నేర్పిన విలువలు కానీ, భారతీయత, జాతీయత, మన సనాతన ధర్మం, ఈ విషయాల్లో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నమాట. రామాయణం గురించి మీరు చేసిన కామెంట్ నిజంగా ఒరిజినల్ రామాయణం, ఒరిజినల్ భారతం నీ పక్కదారి పట్టించడం అన్న అంశం, వీటి మీద రాజీ పడే ప్రసక్తి లేదు. ఆ విషయంలో ఎన్ని రాళ్ళు నా మీద పడినా తీసుకుంటాను. మీకు ఎందుకు అనిపించింది అలాగ అసలు? అంటే వాట్ ఇన్స్టిగేటెడ్ యు? మిమ్మల్ని ప్రేరేపించినది ఏంటి? ఒకటి ప్రేరేపించింది ఏంటంటే, ఒక్కొక్క వక్తకి ఒక్కొక్క అంశం ఇస్తారు కదండి. నాకు ఇచ్చిన అంశం అది. ఆ అంశంలో నాకు తెలిసిన విషయాల్ని ఎఫెక్టివ్ గా చెప్పడానికి ప్రయత్నించాను. అంటే ఇప్పుడు వరకు ఏమైందంటే, మనకు నచ్చిన వ్యక్తి ఏం చేసినా కరెక్ట్, కింగ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు కదా అన్న ఆ ధోరణి మారాలి. ఈ కనీసం మన ధర్మం విషయంలో అయినా మారాలి, సనాతన ధర్మం అన్న ఉద్దేశంతో కొంచెం అంటే నిక్కచ్చిగా మాట్లాడడం జరిగిందండి. బాగా అది దుమారం లేపింది బాగా. అంటే పరిశోధన లేకుండా మాత్రం చేయలేదండి. మామూలుగా మీరు అన్న సందర్భాలు వినోదభరితంగా మాట్లాడినప్పుడు మందర స్వరంతో మాట్లాడి ఉండొచ్చు. ఈ వివాదాలు అనుకున్న అలా అంశాలు మాట్లాడినప్పుడు హెచ్చు స్వరంలో మాట్లాడచ్చు. కానీ సమతుల్యత కోల్పోవడం కానీ, పదాల గురించి ఎత్తుక్కోవడం కానీ, నోరు జారడం కానీ మాత్రం ఉందండి. కానీ మీరు ఎవరి మీద కోపం వచ్చి మాట్లాడారా, లేకపోతే మీ అంతటి మీరు సహజ సిద్ధంగా మాట్లాడింది? కోపం వచ్చి మాట్లాడింది. వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద లేదండి. కంటెంట్ మీద కోపం తప్పితే వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద లేదు. అది ఆరోగ్యానికి కూడా మంచిది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కానీ ఒక విషయాన్ని తీవ్ర స్థాయిలో చెప్పకపోవడం కూడా మన ధర్మానికి మనం చేసిన లోపమే ఉంది. కేవలం ఏదో మనం ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఆ వృత్తి పరంగా మనకన్నా మన పరిశ్రమలో మనం వాళ్ళ అవసరం మనకు ఉంటుంది అని చెప్పి తగ్గించడం అనేది ధర్మానికి లోపం చేసినట్టే, ధర్మానికి ద్రోహం చేసినట్టే. అదే కరెక్ట్ కరెక్ట్. ఎట్లా ఇప్పుడు స్పిరిట్ అవి రాస్తున్నారు కదా, ఏంటి మీ అనుభవాలు ఏంటి? పెద్ద అనుభవాలు ఒక్కొక్క సినిమా ఇప్పుడు నిజంగా నేను అనుకున్న కెరీర్ని అనుభవిస్తున్నాను. అంటే ఎలా అయితే వేటూరి గారు అదే ఒకే సమయంలో అటు అడవి రాముడును ఇటు శంకరాభరణం 2 రాశారు చూడండి. అవును, అలాంటి కెరీర్ ఇష్టం నాకు.
కదా మరి ఎవరైనా అసలు డిజైరబుల్ అది అభిలషణీయమైన అంటామే. అవునండి. అది. అలాంటి సందర్భాన్ని ఇప్పుడు ఈ 2025లో నేను అనుభవిస్తాను. దాన్ని 2026లో ప్రేక్షకులు చవి చూస్తారు. ఓకే.